Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నాయకులు పాపంలో పడితే, పాపంలో చిక్కుకుపోతే మనం ఏం చేయాలి? సెప్టెంబర్ 29కి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు మొదటి అధ్యాయం. అది చదువుకోం. ఏ విధంగా దావీదు నుండి మరి రాజ్యాధికారం సొలొమోనుకి వెళ్ళింది, అది చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. దాని గురించి మనం చదువుకోవాలి. ఇది సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం. దానిలో 2 విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. దావీదు కార్యాన్ని తన రాజ్యాన్ని సొలొమోనుకు అప్పగించినప్పుడు అవి చాలా గందరగోళంగా ఆ విషయాలు జరుగుతాయి. దావీదు కుమారుల్లో ఒకడైనటువంటి అదోనియా, ఈ సైన్యాధిపతి యోవాబుతో సంప్రదించి ఆయన రాజాధికారాన్ని చేతికి చిక్కుకోవాలని ఆయన ప్రయత్నిస్తాడు. అప్పుడు సొలొమోను తల్లి బత్షెబ సొలొమోనుకి దగ్గరికి వెళ్ళి ఆయనకి గుర్తు చేస్తుంది. ఏమని? సొలొమోన్ని వారసుని చేస్తానని వాగ్దానం చేసావు కదా, అనారోగ్యంతో ఉన్న ఇప్పుడు అనారోగ్యంతో ఉంటున్నావు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అదోనియా రాజు అవుతున్నాడు అని ఆ వార్తను చెప్పినప్పుడు ఆయన ఇక ఎన్నో కష్టాలు బయలుదేరుతాయి అన్నమాట. మరి సొలొమోన్ని కంచరగాడిద మీద ఎక్కించుకుని ఆయన రాజుగా ఆయన మరి నియమిస్తాడు. సో అదంతా చదివితే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి అన్నమాట. దావీదు యొక్క దీర్ఘకాల కుటుంబ వైఫల్యం మరల తేటతెల్లంగా ఇక్కడ కనిపిస్తుంది. 6వ వచనం చదువుకుందాం, లేకపోతే 1 నుండి 6 వరకు చదువుకుందాం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్టకలుగా ఉండెను, నో వామ్త్. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునకు నీ కొరకు తగిన చిన్నదాని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమును మందుండి నిన్ను ఆదరించి వెట్టగలుగుటకు నీ కౌగిలిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజు నద్దకు తీసుకొని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు. గుడ్. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకునేను. అతని తండ్రి, నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. ఈ మాటలు గ్రహించుకోవాలి. ఇప్పుడు కూడాను తన తండ్రి అయినటువంటి దావీదు అబీనియాతో అబీనియా కుమారుడు, ఆయన ఎప్పుడు మందగించలేదు. ఆయనకి విచారించి అతనికి ఎప్పుడు నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి వాడు అదోనియా. అంటే ఆయన అందాన్ని ఇక్కడ చెప్పాడు,
ఓకే. అంటే అందాన్ని బట్టి గర్వం వచ్చింది. ఆయన రాజు కూడా అవుతాడని అనుకున్నాడు కాబట్టి. చదువుదాం దీన్ని. బ్రాకెట్లోనున్న ఇది బ్రాకెట్లో ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ రచయిత రచయిత ఈ రాజులు కానీ దినవృత్తాంతాలు కానీ ఎవరు రాశారో మనకు తెలియదు. ఆ రచయిత దాన్ని ఆయన కామెంట్ చేస్తున్నాడు అన్నమాట. ఓకే. ఆయన ఆయన కామెంట్ ఏంటంటే కుటుంబ విషయంలో దావీదు తన కుమారుల్ని డిసిప్లిన్ చేయలేదు, దానిలో వైఫల్యం అయ్యాడు, ఈ ఫెయిల్డ్ అని బ్రాకెట్లో రచయిత పెడుతున్నాడు. అది ఏ సందర్భంలో పెడుతున్నాడు? ఓకే. కుట్ర పన్నుతున్న అదోనియాను గూర్చి ప్రస్తావిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చదివినటువంటి రీతిగా మనం చదువుకుందాం. అతని తండ్రి నీవు ఎలా చేస్తున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం? అతను చూడటానికి చాలా అందంగా ఉంటాడు. మరి ఈ సందర్భంలో అది ఎందుకు చెప్పటం? ఎందుకంటే అబ్షలోము తర్వాత పుట్టినవాడు. అందమైన రూపము సులభంగా ఒక రకమైన అహంకారాన్ని సృష్టిస్తుంది. దాన్ని బట్టి ఈ రాజరికం కూడా పొందాలని, ఆ కిరీటం కూడా పొందాలని, ప్రతిదీ ఆ అందాన్ని బట్టి, ఆ అహంకారాన్ని బట్టి ప్రతిదీ తన హక్కుగా భావించాడు. ఇక్కడ ఏంటంటే కిరీటం కూడా తన హక్కే అని అనుకున్నాడు. ఆ విధంగా చెప్పినట్లుగా ఈ 6వ వచనం ఉంటుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి కేవలం ఈ 6వ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి వాటిలో ఈ అనేక ఉండొచ్చు, కానీ వాటిల్లో రెండింటిని మనం ఉద్ఘాటిద్దాం, ఎంఫసైజ్ చేద్దాం. మొదటిగా, చాకచక్యము కలిగి నైతికంగా జీవించే విశ్వాసులు కూడా తరచుగా సొలొమోను వలె తరచుగా విషాదకరమైన లోపములను ప్రదర్శిస్తారు. దావీదు వలె ఏ లోపములు నమోదు కాని దానియేలు లాంటి వారు అప్పుడప్పుడు వెలుస్తారు. అంటే ఇక దానియేలు గురించి మనం వాక్యంలో చదివినప్పుడు ఏ దోషం లేనటువంటి వ్యక్తిగా మనం కనిపిస్తాడు. మరి దోషం ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ అది మాత్రం నమోదు చేయబడలేదు. ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్. ఓకే. అలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపించరు, చాలా అరుదుగా కనిపిస్తారు. లేఖనాల్లో పురుషోత్తములు, మంచి బెస్ట్ పీపుల్ అన్నమాట, బెస్ట్ నాయకులు కూడా, వాళ్ళలో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. అబ్రహాంలో కానీ, మోషే కానీ, పేతురు కానీ, తోమా కానీ, ఇక దావీదు గురించి మనం చెప్పనవసరం లేదు. వాస్తవానికి ప్రస్తుత కాలంలో ఇలాంటివి కనిపించుట అసాధ్యం ఏమీ కాదు. ఇప్పుడు కూడా అలాంటివి కనిపిస్తుంది. బెస్ట్ టీచర్స్, బెస్ట్ ప్రీచర్స్, మనం ఇక అంతకంటే గొప్పవాళ్ళు లేరు అనుకున్నటువంటి దైవజనులు, పాస్టర్లు కానీ, నాయకులు కానీ, ఓకే, వాళ్ళు ఈ దినాల్లో కూడా ఉంటారు కదా. శక్తివంతమైన నాయకులను వ్యూహాత్మకంగా తగిన చోట దేవుడు నియమిస్తాడు. అది మనం గమనించాలి. శక్తివంతమైన నాయకులను స్ట్రాటజికల్గా దేవుడు నియమిస్తాడు. వీళ్ళల్లో అరుదైన నాయకులు వాళ్ళు ఏంటంటే స్థిరంగా ఉంటారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి దోషాలు
వాళ్ళ వాళ్ళ అలవాట్లో ఉన్నటువంటి దోషాలు గుర్తించటం చాలా కష్టం. ఓకే, చాలా కష్టం. సామాన్యంగా జరగదు అట్లా. అంటే గుర్తిస్తాం. ఒక అతను మరి ఆ విధంగా ఆయన అలవాటు ప్రకారం ఆయన అలవాట్లలో మరి ఏదో కప్పించుకుంటున్నాడు అని కొంతమంది పసిగడతారు. కానీ అది చాలా కష్టం అన్నమాట. అత్యుత్తమ క్రైస్తవ నాయకుల దోషాలు సామాన్యంగా వారి సన్నిహిత సమకాలికులు వాళ్ళు కనిపెడతారు. ఎప్పుడంటే క్లియర్గా ఉంటారు, ఏదో పసిగడతారన్నమాట. కానీ అది కనిపెట్టడం మామూలు మనుషులకి కష్టతరంగా ఉన్నప్పటికీ సమకాలికులుగా ఉండేటువంటి వాళ్ళు ముందుగా కనిపెడతారు. దానిలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రవి జకరియా లాంటి వాళ్ళు. ఓకే, మరి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆయనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. వాళ్ళ పేర్లు చెప్పనవసరం లేదు. ఓకే, అది ఏడుపు వచ్చేటువంటి పరిస్థితి కాదా. కాబట్టి మనం చులకనగా ఏదో టామ్ చేసి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చెప్పటం కాదు. కాబట్టి వారిలో గుర్తించదగిన తప్పుడు అలవాట్లను గుర్తించడం కష్టతరంగా ఉంటుంది. అత్యుత్తమ క్రైస్తవ నాయకుల దోషములను సామాన్యంగా వారి సన్నిహిత సమకాలికులు కనిపెడతారు. ఆ నాయకులకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఆ నాయకులకు తెలిసి తెలియకపోయినప్పటికీ వాళ్ళ యొక్క బలహీనతలు సమకాలికులు, తోటి సమకాలికులు, పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కోవర్కర్స్ కనిపెడతారు. దీన్ని బట్టి వాళ్ళకి తెలుసా తెలియకపోదా, వాళ్ళు దాచుకుంటున్నారా, దీన్ని బట్టి మనమేమి ఆశ్చర్యపడకూడదు. షాకే ఉండకూడదు. ఎందుకంటే ఈ పతనమైనటువంటి ఈ లోకంలో ఉన్నాం కదా మనం. విశ్వాసం అయినంత మాత్రాన మరి ఓల్డ్ ఆదాము మనలో నశించిపోలేదు. మనం మరణించేంత వరకు ఈ శోధన ఉంటానే ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పతనమైనటువంటి ఆ పాప స్వభావం కానీ, లోక ఆచారాలు కానీ, లేక సైతాను యొక్క మరి వ్యూహాలు కానీ, ఓకే, ఇక అవి పతనమైనటువంటి ఈ లోకంలో విషయాలు ఈ విధంగానే ఉంటవి. కాబట్టి మనకి ఆశ్చర్యమేమి కలగకూడదు. బైబిల్ వ్రాయబడినప్పుడు కూడా పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి నాయకులు తప్పులో చిక్కుకున్నప్పుడు మనం నిరాశ చెందకూడదు. ఒక విధంగా నిరాశ చెందాలి, కానీ ఏంటంటే అది షాక్ కాకూడదు. అరే వాడు ఎంత చేసేసాడని షాక్ కాకూడదు. మన పతనమైనటువంటి జీవితంలో ప్రపంచంలో ఉన్నాం. మన స్వభావం అలాంటిదన్నమాట. అయితే జాగ్రత్త పడాలి, దాన్ని ఏమీ సమర్థించట్లేదు నేను. కానీ ఆ విధంగా జరిగితే మనకి షాకు, నిరాశ కంటే ఆశ్చర్యం అంటే బెటర్గా ఉంటుంది. వీలున్నంత వరకు మనం ఏం చేయాలి, వారికి సహాయపడాలి. సాధ్యమైనంత వరకు వారి తప్పులను సరిదిద్దాలి. అటు తరువాత ఇంకా అది సాధ్యం కాకపోతే దేవునికి వదిలిపెట్టాలి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, నన్ను ప్రభువులోనికి నడిపించినటువంటి వ్యక్తి, ఆయన చాలా గిఫ్టెడ్ అన్నమాట. సత్కీర్తిరావు గారు యుఎస్ఐలో పనిచేశారు. ఇప్పుడు మరణించాడు అనుకోండి. ఆయన ఆ విధంగా ఎవరైతే పెద్ద నాయకులు పడిపోతారో వాళ్ళని రెస్టోర్ చేస్తాడన్నమాట. ఆ విధంగా నాకు తెలిసినంతలో
ఇద్దరు ముగ్గురికి సహాయపడ్డాడు. నా జీవితంలో ఎంతో ఆయన సహాయపడ్డాడు. ఓకే. కాబట్టి రెస్టోరేషన్, ఓకే, రెస్టరేషన్ అనేది ఒక యాకోబు కూడా చెప్తాడనమాట తన పత్రికలో. ఎవరినైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని, అంటే నైతికంగా కానీ, థియాలజికల్గా కానీ, లేకపోతే సామాజికంగా కానీ ఆ విధంగా దిగజారిపోయినటువంటి వాళ్ళు, పాపంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళని తిరిగి తీసుకురావటం, దాని గురించి ఏం చెబుతాడంటే ఆ పత్రికలో, హీ ఈజ్ డూయింగ్ వాట్ జీసస్ డిడ్. యేసు ప్రభువు మరి రక్షణ ప్రణాళిక ఆయన నిర్వర్తించాడు కదా, రక్షణ తీసుకొచ్చాడు కదా, పాపుల్ని మరి పరిశుద్ధులుగా చేసేటువంటి రీతిగా ఆయన మరణించాడు కదా. అలాంటిది ఒక బ్యాక్ స్లైడరు ఏ విధంగా బ్యాక్ స్లైడర్ని ఏ విధంగా తిరిగి తీసుకొస్తారో వాళ్ళు యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని, రక్షణ కార్యాన్ని చేస్తున్నాడని ఆ విధంగా చెబుతూ విలియం బార్క్లే ఏమంటాడంటే, సచ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెకండరీ అటోన్మెంట్ అంటారు. రెండవ తరగతికి చెందినటువంటి రక్షణలో పాలుభాగస్తుడు అని. కాబట్టి వాళ్ళ గురించి ఏదో పట్టించుకోకుండా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు ప్రార్థన చేసి సరైనటువంటి అవగాహనతో, సరైనటువంటి ఇమోషన్స్తో ఒక ప్రక్క పాపాన్ని ఖండించాలి, ఒక ప్రక్క ఆయన్ని ప్రేమించాలి. ఆ విధంగా చాకచక్యంతో ప్రార్థనాపూర్వకంగా ఆ విధంగా పాపంలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి సహాయపడి వాళ్ళని రెస్టోర్ చేయాలి. అది చాలా మన సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉండాలి. కొన్ని ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అదే సమయంలో ఇప్పుడు ఆ విధంగా ఎందుకు మనం షాక్ తినకూడదు అని అంటే ఇంకొక విషయం ఉన్నది. ఏంటంటే మనం కూడా జీవితాల్లో ఉన్నటువంటి వైఫల్యాలకు, తప్పిదములకు గురి కాగలమని మనం మన మనసులో ఉంచుకోవాలి. నేను కూడా పడిపోతానేమో. అపోస్తలుడైన పౌలు కూడాను ఆ విషయాన్ని గమనించుకున్నాడు. థియాలజికల్గా ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి పేతురు అపోస్తలులకి నాయకుడు. ఆయన మీద మరి పేతురు అంటే సామాన్యపోడు కాదు. ఆయన యూదుల మధ్య ప్రసంగం చేస్తున్నప్పుడు, మరి అన్యుల మీద ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కాబట్టి ఒక విధంగా ఆయన ద్వారా సంఘం ఏర్పడింది. అలాంటి వ్యక్తిని అపోస్తలుడైన పౌలు బహిరంగంగా ఖండించాడు. 2వ అధ్యాయంలో మనం గలతీ 2లో మనం చూసాం. కాబట్టి తర్వాత ఏమంటాడంటే, ఎవరైతే పడిపోలేదు నేను అని అనుకుంటారో వాడు కూడా పడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి అని అపోస్తలుడైన పౌలు చెబుతాడు కొరింథీయులకి. He who thinks he stands, let him take heed lest he fall. ఆయన కూడా పడిపోతాడేమోననే ఉద్దేశంతో ఆయన జాగ్రత్త పడాలి. కాబట్టి మనం కూడా పడిపోవటానికి సాధ్యమవుతుంది, దానికి కూడా మనం గురవుతాం అనేటువంటి మనసుంటే అప్పుడు ఎవరైతే పడిపోతారో వాళ్ళకి సహాయం పడతాం, వాళ్ళని సరిదిద్దుతాం, మరి వాళ్ళతో ప్రార్థన చేస్తాం, మనం సక్సెస్ అవుతాం. కొన్నిసార్లు సక్సెస్ కాదనుకోండి, మనం చేసేటటువంటి ఏంటో చేస్తాం, మరి సక్సెస్ కాకపోతే దేవునికి వదిలిపెట్టాలి. ఎందుకంటే దేవుని కార్యం చేయకపోతే ఒక పాపి ఎట్లా తిరిగి వస్తాడు? బ్యాక్ స్లైడర్ తిరిగి రాడు. అది టైం కాదేమో, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని రెస్టోర్ చేస్తారేమో.
రెండో విషయం, ఈ సంక్లిప్తమైన ప్రజల ప్రయత్నాల ద్వారా దేవుని సార్వభౌమత్వం ఆ విధంగా పనిచేస్తుంది. ఓకే, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నమాట. దాని ద్వారానే దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు సొలొమోను రాజుగా కావటం అది అది దేవుని యొక్క సార్వభౌమత్వం అన్ని చిక్కుల్లో కాంప్లికేటెడ్గా ఉన్న పరిస్థితుల్లో దేవుడు పనిచేసి చివరికి సొలొమోనుని రాజుగా నియమించాడు. సమస్యను గూర్చి దావీదుకి తెలియపరిచినప్పుడు ఏం జరిగింది? సార్వభౌమత్వం ఒకటి, మరి మన ప్రయత్నం. ఓకే, మరి దావీదు మహారాజు ఏదైనా ప్రయత్నం చేశాడా ఈ యొక్క సమస్యను తీర్చడానికి? తప్పకుండా చేశాడు. ఆ సమస్యను గూర్చి దావీదుకు తెలియపరిచినప్పుడు చేతులు పైకెత్తి ఆ సమస్యను గురించి ప్రార్థించలేదు. అంటే ప్రార్థించలేదు అంటే ప్రార్థించాడేమో, దానికంటే ఏంటంటే ఆయన పని కూడా చేశాడు. సొలొమోను సింహాసనమును అధిష్ఠించుట కొరకు నిర్ణయాత్మకమైన సంక్లిష్ట చర్య, చిహ్నరూపం దాల్చిన చర్య, అంటే కంచరగాడి మీద ఆయన ఎక్కించాడు అన్నమాట. అది చిహ్నరూపమైనటువంటి చర్య తీసుకున్నాడు. వెంటనే దావీదు ఏదైనా చేయాలి అని కమాండ్ ఇచ్చాడు. శ్రేష్టమైన దేవుని సార్వభౌమత్వంపై ఆధారపడుట అనగా, ఇది చాలా ముఖ్యం, దీనే కంపాటిబిలిజం అంటారు. దేవుని సార్వభౌమత్వంపై ఆధారపడతాం. దేవుని చిత్తములండి అని అంటాం కదా పదే పదే. దేవుని చిత్తములండి, దేవుడు చూసుకుంటాడు అంటే అర్థం ఏంటి? సరైన రీతిగా ఆ మాటలు చెబితే అర్థం ఏంటి అనగా, ఉదాసీనుడిగా ఉండుట కానీ, అంటే ఎవరైతే పాపంలో పడి ఉన్నారో వాళ్ళ ఎడల కంఫర్టింగ్గా మాట్లాడటం, వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటం, వాళ్ళతో ప్రార్థన చేయటం, అది కానీ, అంటే ఇక అంతవరకే చేయటం కానీ, లేకపోతే ఏం చేయకుండా ఉండటం కానీ, నిష్క్రియ కానీ, అవి సాకుగా ఉండకూడదు. అది దేవుడు చూసుకుంటాడులేండి, ఏదో రీతిగా ఆయన అమర్చుతాడులేండి అని ఏం చేయకుండా ఉండటం, అది ఆయన కర్మ అండి, అది ఆయన నసుల మీద రాసి ఉందండి అని ఏం చేయకుండా ఉండటం, అది సాకుగా ఉంటుంది. చేయాల్సిందేంటో మన బాధ్యత తప్పకుండా చేయాలి. విశ్వాసములో నడుచుటను ఏ విధంగా దావీదు అర్థం చేసుకున్నప్పటికీ, ఓకే, విశ్వాసంలో నడిచాడు కదా దావీదు, మరి ఏ విధంగా విశ్వాసంలో నడిచాడని ఆయన తలంచాడు? సుదీర్ఘంగా విశ్వాసములో నడుచుకున్న అనుభవం బట్టి ఏ బాధ్యత లేకుండా నివసించవచ్చును అనేటువంటి అర్థం మాత్రం ఆ విధంగా అర్థం చేసుకోలేదు. ఇవి చాలా కష్టమైనటువంటి ఐడియాస్. మళ్ళీ చెప్తాను. విశ్వాసంలో నడిచాడు ఆయన. ఆ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నప్పటికీ ఏ బాధ్యత లేకుండా జీవించవచ్చు అంటే విశ్వాసం దేవుడు చూసుకుంటాడు అని బాధ్యత లేకుండా నివసించటం మాత్రం అది అవిశ్వాస జీవితం అని ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన కూడా ప్రయత్నం చేశాడు. దేవుని ధిక్కరించే వాటి జోలికి పోకూడదని, అంతే కదా, దేవుడు ఏదైతే ధిక్కరిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఉన్నాడో వాటి జోలికి మనం పోకూడదు. దేవుని నుండి స్వతంత్రంగా నిరర్ధకమైన ప్రయత్నాలు చేయకూడదు.
అంటే దేవునితో పొత్తు లేకుండా స్వతంత్రంగా మనసు వచ్చినటువంటి రీతిగా యూజ్లెస్ ప్రయత్నాలు చేయకూడదు. దాన్ని నిజమైనటువంటి దైవజనుడు ఏ విధంగా దీన్ని నేను చెప్పిన దాన్ని లేకపోతే కార్సన్ చెప్పిన దాన్ని అబ్జెక్ట్ చేస్తారు. దేవుడు ధిక్కరించే వాటికి జోలిపోకూడదు. ఓకే, దేవునికి స్వతంత్రంగా ఉండి యూజ్లెస్ కార్యాలు కూడా చేయటానికి ప్రయత్నించకూడదు. అయితే అదే రీతిగా దేవుని నమ్ముతాను అనే పేరుతో కర్మ సిద్ధాంతాన్ని దానికి పాల్పడి ఓకే అది అలాంటి భక్తికి దూరంగా ఉండాలి. అంటే ఇక ఏం చేయలేము నేను అని, అది ఫేటలిజం అన్నమాట. అదే కర్మ సిద్ధాంతం కదా. ఎప్పుడో ఏదో నేను గత జీవితంలో ఏదైతే చేసుకున్నానో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, నేను చేయగలిగింది ఏమీ లేదు అని అనుకోకూడదు. దానికి అలాంటి భక్తి కాదు. ఓకే, ఇక నేనేం చేయలేనటువంటి భక్తి కాదు. కాబట్టి దానికి దూరంగా ఉండాలి. వీటికి దూరంగా ఏ విధంగా ఉంటున్నామో, వాటి జోలికి పోకుండా ఉంటున్నామో, ఇక్కడ నిరర్ధకమైనటువంటి ప్రయత్నాలు చేయకూడదని అంటున్నామో, అదే రీతిగా ఇలాంటి భక్తికి కూడా దూరంగా ఉండాలి. ఎలాంటి భక్తి? ఇక నేను చేసేది ఏమీ లేదు, ఇక ఇక ఇది నా కర్మ నేను అనుభవించాలి లేదు. ఏం చేయొచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మరలా పశ్చాత్తాపడాలి. మూడవది ఏంటంటే దేవుడు ఫేట్ కాదు, దేవుడు వ్యక్తి, దేవుడు ప్రిన్సిపల్ కాదు. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది అనేటువంటి ప్రిన్సిపల్ కాదు. దేవుడు వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకొని పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించు, నా బుద్ధి గడ్డిది అని ఆ విధంగా పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడుగుని, అయా యేసుక్రీస్తు నా పాపం నిమిత్తమై ఆయన శిలువలో మరణించాడు అని, అలాంటి కృపగలిగినటువంటి దేవుడు ఆయన దగ్గరికి వస్తే అదే శిలువను బట్టి దేవుడు క్షమిస్తాడు, మార్గం తెరుస్తాడు. అదే విధంగా జరిగింది కదా దావీదు మహారాజుకి. బత్షెబతో మరి పాపంలో పడినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు ఆమెతో మరి కూనీ చేశాడు ఉరియాని. ఓకే, దొంగతనం చేశాడు, భార్యను తెచ్చుకున్నాడు, ఎంతో చాలా కుట్ర పన్నాడు ఉరియాని చంపటానికి. అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి మరి అలాంటి పరిస్థితి అప్పుడు కీర్తనలో 51లో మనం చదివినటువంటి రీతిగా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, అయ్యా నీవే నాకు దిక్కు అని అన్నప్పుడు దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించడమే కాదు, ధన్యుడు అని అంటాడు, ధన్యత్వం ఇచ్చాడు. అలాంటి దేవుడు అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నేనేం చేయలేను, నాది నా కర్మ అని అనుకుని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇక నేను చేసేది ఏమీ లేదని. ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే కృపగలిగినటువంటి దేవుడు ఎలాంటి పాపం నుండైనా సరే, క్షమిస్తాడు, బయటకు తీసుకొస్తాడు. అంటే కొన్నిసార్లు పర్యవసానం ఉండొచ్చు, గవర్నమెంట్ ద్వారా మరి మనం శిక్షించబడవచ్చు. కానీ దేవునితో సంబంధం మనం పోగొట్టుకోకూడదు. మనం పశ్చాత్తాపడి మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటే ఆ శిలువను బట్టి మనం దేవుడు క్షమిస్తాడు. మనం మరణించినా కానీ దేవుని సన్నిధికి మనం వెళ్తాం. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని, అది మన బాధ్యత. కాబట్టి దేవుడు అన్నీ చూసుకుంటాడు అని ఫేటలిస్టిక్గా మనం యాక్ట్ చేయకూడదు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సార్వభౌమత్వం, మరి మన యొక్క బాధ్యత, ఆ రెండు బైబిల్లో ఉంటుంది అన్నమాట. ఆ రెండు ఎట్లా
ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతుంది అనేది మనం మన మన లాజిక్కి అందకపోయినా కానీ దేవుడు అలాంటి వాడు. కాబట్టి మన బాధ్యతని మనం నిర్వర్తించాలి. అది చేసినా కానీ ఇక్కడ మనం చెప్పాం కదా, అన్నీ ఒక ఒక వ్యక్తిని రెస్టోర్ చేయటానికి మనం చేయాల్సిందేంటో చేయాలి. తర్వాత ఏం చేయాలి? అప్పుడు దేవునికి వదిలిపెట్టాలి. మనం చేయగలిసింది ఏంటో చేసాం. మనం వారి వారి తప్పులను సరిదిద్దాం, వారికి సహాయపడ్డాం. అయినా కానీ అది అది సాల్వ్ కాలినప్పుడు దేవునికి వదిలేసేయాలి. ఇక మనం జుట్టు పీక్కుని స్వెట్ అయ్యి ఇక వేదన పడి అది చేయకూడదు. నేను చేయాల్సిన నా బాధ్యత నిర్వర్తించాను, ఇంకా దేవుడు చూసుకుంటాడు అప్పుడు. కాబట్టి ఈ కంపాటిబిలిజం అనేది దేవుని యొక్క సార్వభౌమత్వం, మన యొక్క బాధ్యత అనేది ఆ విధంగా సహాయం చేస్తారన్నమాట. నిజమైనటువంటి విశ్వాసి అలాంటి దేవుడు అని తెలుసుకుని, సార్వభౌమైనటువంటి దేవుడు, ఆయన మంచి ఉద్దేశాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. అయితే ఈ తప్పు, నేను చేసిన తప్పు కానీ, నా ఫ్రెండ్స్ చేసిన తప్పు కానీ, వాటి విషయమై ఏ విధంగా నేను వ్యవహరించాలో అది చేస్తాను. అది చేసినా కానీ ఆ ప్రాబ్లము, సమస్య తీరకపోయినప్పుడు మనం దేవుని యొక్క సార్వభౌమత్వానికి అప్పగించాలి. దేవా నీది. అంతేగాని మనం ఆత్మహత్య చేసుకోకూడదు. మన జీవితకాలం అంతా వేదంతో ఆ విధంగా చేయకూడదు. చాలామంది ఇప్పుడు ఇప్పుడు చూడండి, చార్లీ కర్క్ మరి ఎంత ఘోరం జరిగింది ఆయన భార్యకి. వెంటనే ఆయన్ని హత్య చేశారు. మరి ఆవిడ తమాయించుకోవాలి. తమాయించుకుని ఆవిడ బాధ్యత ఏంటి అంటే దేవుని దగ్గరికి వచ్చింది. దేవా, నీ సార్వభౌమత్వంలో ఇది జరిగింది, మరి నాకు నేనేం చేయాలి? మరి ఎవరైతే ఆయన్ని షూట్ చేశాడో ఆయన ఎడల క్షమిస్తున్నాను అని చెప్పింది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. క్షమిస్తూ అని అంటే గవర్నమెంట్ వాళ్ళు న్యాయ తీర్పు చేయకూడదు అని కాదు. గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన న్యాయ తీర్పు తప్పనిసరిగా చేయాలి. ఆయనకి మరి మరణశిక్ష కానీ, లేకపోతే లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ కానీ వాళ్ళు చేయాల్సింది తప్పకుండా చేయాలి. కానీ ఆవిడ బాధ్యత ఏంటి అంటే క్షమించటం. ఓకే, మరి అవిశ్వాసి ఆ విధంగా చేస్తాడు అని షాక్ కాకుండా ఆవిడ క్షమించింది. ఆ విధంగా క్షమించడాన్ని బట్టి ఏమైందంటే ఆవిడ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నమ్మి తనకు తాను సహాయం చేసుకుంది. ఓకే, ఇక నేను చేసేదేమి లేదు, పరిస్థితి, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిందే అని రికన్సైల్ అయిందన్నమాట. అందువలన మరి కొద్ది రోజుల్లోనే మరి చెప్పగలిగింది. నా బాధ్యత ఏంటంటే నా పెనిమిటి స్టార్ట్ చేసినటువంటి టర్నింగ్ పాయింట్ USA అనేటువంటి దాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పిందనమాట. ఆ విధంగా ఈ కంపాటిబిలిజం అనేది మనకి చాలా సహాయం చేస్తుంది. మరి ఆవిడకి కంపాటిబిలిజం అనేది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, మీరు దయచేసి ఆ విధంగా జీవితాన్ని, ఓకే, జీవితంలో వచ్చేటువంటి షాకులను బట్టి మనం ఆత్మహత్య చేసుకోకూడదు. లేకపోతే మన జీవితకాలం అంతా కూడా దిగులుతో మంచం పట్టి ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలు భర్తలు చనిపోయినప్పుడు ఏదో భర్త మీద ప్రేమ ఉన్నది అని వ్యక్తపరచుకోవటం కోసమని వాళ్ళ జీవితకాలం అంతా కూడాను మంచం పడతారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఓకే, అది కాదు. ప్రార్థన చేయాలి. ఎవరైనా బాధ్యులుగా ఉంటే వాళ్ళని క్షమించాలి. మనం చేయాల్సింది చేయాలి. ఇక కొన్ని విషయాలు సాల్వ్ చేసుకోలేము, అవి దేవునికి వదిలిపెట్టాలి. దేవుని యొక్క సార్వభౌమత్వానికి మనం దాన్ని వదిలిపెట్టాలి. ఇది చాలా చాలా కంఫర్టింగ్
ట్రూత్ అనమాట బైబిల్లో. ఒక్క బైబిల్లోనే ఇది ఉన్నది. గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దేవుని యొక్క సర్వాధికారం, మానవ యొక్క కంప్లీట్ బాధ్యత. దేవుని యొక్క సార్వభౌమత్వం 100% జరుగుద్ది. మనం 100% బాధ్యులమే. అది గమనించుకోవాలి. అది బైబిల్లో ఉన్నదన్నమాట. కాబట్టి అది చాలా కంఫర్టింగ్ థింగ్. ఇక ఏ గ్రంథంలో ఎక్కడ కూడా నేను చూడలేదు. అది చాలా కంఫర్టింగ్ ఉంది. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకుని మనం బైబిల్ చదివినప్పుడు ఆ విధంగా తెలుసుకుని ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.